ఏముందిలే రిస్క్ ఎందుకు అనుకుంటాం. ఎందుకు అంటే ఒక బిజినెస్ చేయడం అంటేనే హై రిస్క్. మనం ఒక 10,000 కాదు, ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసాము. ఆ 1 lakh మీద మనకు 10 rupees ప్రాఫిట్ రాలేదు అన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, లాస్ ఫేస్ చేయాలి. సో ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, పేరెంట్స్, ఎందుకు వచ్చిందిరా నీకు, మాట్లాడకుండా జాబ్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఆ వచ్చే శాలరీ ఏదో సర్దుకుంటే అయిపోతుంది కదా అంటారు. ఒకవేళ అలా ఎవరైనా చెప్తే కనుక దాన్ని గట్టిగా అపోజ్ చేయొచ్చు. ఎందుకు అని అంటే జాబ్సే రానప్పుడు ఇంక ఎక్కువ శాలరీ తక్కువ శాలరీ అనే కథ ఎక్కడ వస్తుంది? మనకి జాబ్స్ వచ్చేది కొంతమందికి, అందులో హైయెస్ట్ ప్యాకేజెస్ అని పేపర్స్లో చూస్తుంటాం. అది 1% పీపుల్కి మాత్రమే వస్తుంది. అందరికీ 1 crore ప్యాకేజ్, మంత్లీ 2 lakhs ప్యాకేజ్ ప్రతి బీటెక్ స్టూడెంట్కి రాదు, ప్రతి ఎంఫార్మ్ స్టూడెంట్కి కూడా రాదు కదా. కేవలం 1 or 2% స్టూడెంట్స్ మాత్రమే వస్తుంది. అలా అన్ఎంప్లాయీస్గా ఉండడానికి గల రీజన్ ఏంటి అంటే ఇండస్ట్రీస్ లేకపోవడం. మీకు మీరు ఈరోజు పేపర్స్ చూసారా? లేదు. నిన్న చూసారా? పోనీ ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మెగా ఈవెంట్ మన ఏపీలో జరిగింది తెలుసా? ఈరోజు ఎంటర్‌ప్రెన్యూర్స్ డే కాబట్టి నిన్న చేశారన్నమాట. రతన్ టాటా గారి నేమ్తో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ RTIH ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో 20 మెయిన్ యూనివర్సిటీస్ అండ్ పెద్ద పెద్ద కాలేజెస్ తీసుకుని 20 ప్లేసెస్లో మనకి RTIH అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ని నిన్న మన సీఎం ఇనాగరేట్ చేయడం జరిగింది. మనం ఎక్కడికి వస్తాము అని అంటే అనంతపూర్ JNTU వినే ఉంటారు. అనంతపూర్లో ఉన్నటువంటి JNTU పరిధిలోకి రాయలసీమ యూనివర్సిటీ, తర్వాత మన నంద్యాల డిస్ట్రిక్ట్, కర్నూలు డిస్ట్రిక్ట్, నంద్యాల డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ కూడా, ఈవెన్ అనంతపురం వాళ్ళు కూడా